హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అ న్యూ వ్లాగ్. ఇది మన ఫేమస్ హైదరాబాద్ ఎగ్జిబిషన్ వ్లాగ్ అనమాట. దిస్ ఇస్ 85th ఎగ్జిబిషన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్. మేమందరం అయితే కజిన్స్తో అయితే వెళ్ళాము. ఎవ్రీ ఇయర్ ఇది జాన్ 1st నుంచి Feb 15th వరకు అయితే ఉంటుంది. పర్ హెడ్ టికెట్ అయితే 50 రూపీస్. నుమాయిస్ ఎగ్జిబిషన్ ఇన్ హైదరాబాద్ అంటేనే ఒక ఎమోషన్ అనమాట. ఇక్కడ చూసారా, లేడీస్ అందరూ ఎంతో ఎంతూజియాస్టిక్గా ఫుల్ ఆఫ్ ఎనర్జీతో అయితే లోపలికి ఎంటర్ అయిపోయారు. ఏం కొనుక్కున్నా కొనుక్కోపోయినా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో షాపింగ్ రావటం అనేది ఒక డ్రగ్ లాంటిది. దట్స్ వాట్ ఐ ఫీల్. అందుకే అందరూ ఎంతో ఎనర్జెటిక్గా అయితే ఈ 1.5 మంత్ జరిగే ఎగ్జిబిషన్ కూడా చాలా మంచిగా అయితే ఫుల్ రష్తో చాలా సందడిగా అయితే ఉంటుంది. ఇంకొక 1 వీక్ అయితే ఉంది. ఇంతవరకు మీరు వెళ్ళకపోతే తప్పకుండా వెళ్ళమనే చెప్తానన్నమాట నేను. షాపింగ్ లవర్స్ అందరికీ ఇక్కడ వేరియస్ స్టేట్స్ ఆఫ్ మొత్తం ఇండియా నుంచి వచ్చి అయితే షాప్స్ ఎగ్జిబిట్ చేస్తారు. చాలా వరకు రీజనబుల్ ప్రైజెస్లో కూడా ఉంటాయి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద అట్రాక్టివ్ థింగ్స్ దట్ హ్యాపెన్ హియర్ అనమాట. నేనైతే మా కజిన్స్ అందరితో పాటు ప్రాపర్గా ప్లాన్ చేసుకుని ఇక్కడ చాలా స్టాల్స్ ఉంటాయి కాబట్టి స్టాల్ నెంబర్స్ ఏంటి, మనకి ఎక్కడ ఏం దొరుకుతాయి అని తెలుసుకునే వెళ్ళమని చెప్తాను నేనైతే. బికాజ్ లోపల వెళ్ళంగానే మనం చాలా నడవాలి, అక్కడ ఏమీ వెహికల్స్ ఉండవు మనని పిక్ డ్రాప్ అలా చేయడానికి. సో బేసికల్గా నడవాలి కాబట్టి మనం అన్నీ కొనుక్కున్నవన్నీ కూడా మనమే సెల్ఫ్గా క్యారీ చేయాలి కాబట్టి ఫస్ట్ మనకు కావాల్సినవి స్టాల్స్కి వెళ్ళిపోయి ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మిగతావన్నీ ఎక్స్ప్లోర్ చేయమని అయితే రికమెండ్ చేస్తాను నేను. నెక్స్ట్ కమింగ్ టు ఫుడ్ అనమాట. అక్కడ చాలా ఫుడ్ దొరుకుతుంది ఎగ్జిబిషన్కి వెళ్ళడానికి. ఒక వన్ ఆఫ్ ద రీజన్స్ ఈ ఫుడ్ కూడా అనమాట. వెరైటీ ఆఫ్ ఫుడ్, ఐస్ క్రీమ్స్, మనం ఒక గంటకి మధ్యలో కాస్త బ్రేక్ తీసుకుని అయితే ఈ పని చేస్తూ ఉండొచ్చు. అంత రీజనబుల్ కాస్ట్లు ఏం లేవు, కానీ ఫుడ్ మాత్రం టేస్టీగా బాగానే అనిపించింది మాకు. మధ్యలో ఈ వెజ్ మంచూరియా కూడా ఇట్లా ఆర్డర్ చేసాము, ఇది అంతగా బాగాలేదు. సో ఎవరైనా వెళ్తే కనుక దీన్ని తప్పకుండా ట్రై చేయకండి అని చెప్తాను నేను, బికాస్ దట్ ఈస్ నాట్ దట్ టేస్టీ. మేమైతే మార్నింగ్ 11 o'clockకే వెళ్ళిపోయాము. ఎందుకంటే ఈవినింగ్ అవుతున్న కొద్దీ చాలా రష్గా ఉంటుందన్నమాట. సో బెటర్ ఎప్పుడు మార్నింగ్స్ వెళ్ళడమే కరెక్ట్ అని చెప్తాను నేను. కానీ ఎండగా ఉంటుంది, అదొకటి మనం అవాయిడ్ చేయలేము. బట్ మీకు కనుక ఎక్కువ స్టాల్స్ చూడాలి, ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయాలి అంటే మార్నింగ్ 11 బెస్ట్. లేదు జస్ట్ అలా విజిట్ చేసి వచ్చేయాలి అంటే 3 o'clock అయినా వెళ్ళిపోవచ్చు. మా వాళ్ళకి గ్రౌండ్లో ఉన్న షాప్స్ అన్నీ వదిలేసి ఆ పైన చెట్టుకి చింతకాయలు కనిపించాయంట. సో దే ఆర్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. అట్లా ఉంటుందన్నమాట. నేను వెళ్ళే ముందు అయితే యూట్యూబ్ వీడియోస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాము. ఆ రీల్స్ బట్టే మాకు షాప్ నెంబర్స్ అన్నీ తెలిసాయి. ఇట్లా మేము కొన్ని కొన్ని నోట్ డౌన్ చేసుకుని అయితే వెళ్ళాము. లైక్ ఈ బ్లౌజెస్ షాప్ అయితే చాలా బాగుంది, ఇక్కడ ఉన్న డిజైన్స్ అన్నీ అని చెప్పి. నెక్స్ట్ కోటా శారీస్ ఒకటి వెళ్ళాము, కేజీఎన్ బ్యాగ్స్ ఒకటి వెళ్ళాము. అలా కొన్ని స్టాల్స్కి అయితే అలా పెట్టుకుని అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ మనకి పిస్తా హౌస్ ఉంటుంది, నీలోఫర్ కెఫే ఉంది. సో ఫుడ్కి ఏం భయపడక్కర్లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే కాస్త పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కూర్చోడానికి ఆన్ ద వే మనం లోపల నడుస్తున్నప్పుడు అయితే సీటింగ్ లేదనమాట, ఎక్కడ పడితే అక్కడ కూర్చోలేము. సో అదొకటి మనం చూసుకోవాలి. అండ్ చిన్నపిల్లలతో కూడా నేను అంతగా సేఫ్ కాదని చెప్తాను. బికాజ్ ఒకటేసారి రష్ అయిపోయిందంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా మనకు తెలియదు, అంటే అంత రద్దీగా అయిపోతుంది కదా అందుకు. సో ప్రిఫరబుల్ టైమింగ్స్లో వీక్ డేస్లో వెళ్తే కనుక కాస్త రిలాక్స్గా ఎక్కువ మంది జనం లేకుండా ఉంటారు. వీకెండ్స్ అయితే చాలా చాలా రష్ ఉంటుంది. ఎగ్జిబిషన్ టైమింగ్స్ మార్నింగ్ 11 నుంచి అలా మెల్లిమెల్లిగా షాప్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. రాత్రి ఈ మధ్య 10:30 కల్లా క్లోజ్ చేసేస్తున్నారు. ఒకప్పుడు రాత్రి 12 వరకు కూడా ఓపెన్ అయి ఉండేదంట. బట్ నవేడేస్ బికాస్ ఆఫ్ సెక్యూరిటీ రీజన్స్ అయితే వాళ్ళు 10-10:30 కల్లా మెల్లిగా షట్ డౌన్ చేయడానికి అయితే చూస్తున్నారు. జనవరిలో సంక్రాంతి హాలిడేస్ ఉన్నప్పుడైతే ఇది చాలా రష్గా ఉంటుంది. బికాజ్ అందరూ హాలిడేస్కి హైదరాబాద్ వచ్చిన వాళ్ళందరూ పక్కా విజిట్ చేస్తారు కాబట్టి. సో బెస్ట్ టైమింగ్స్ అయితే నేను ఫెబ్ 1st వీక్ అని చెప్తాను. బికాజ్ రష్ కాస్త తగ్గిపోతుంది. అండ్ ఫెబ్ 1st వీక్లో కూడా అంత క్రౌడ్ ఎక్స్పీరియన్స్ చెయ్యము. మళ్ళీ లాస్ట్ వీక్ ఆఫ్ ఫెబ్ కూడా చాలా రష్ ఉండే అవకాశం ఉంటుంది. బికాజ్ అది క్లోజ్ అయిపోతుంది కాబట్టి చాలా స్టాల్స్లో చాలా వరకు డిస్కౌంటెడ్ ప్రైజెస్లో అయితే స్టఫ్ ఇచ్చేస్తారు.
సో మీరు కనుక అలోన్గా షాపింగ్కి వెళ్తే లాస్ట్ వీక్ ఆఫ్ ఫెబ్ వెళ్ళిపోవడం బెస్ట్. బికాజ్ మీకు ఇంకా ఎక్కువ వెరైటీ ఎక్కువ రీజనబుల్ ప్రైజెస్లో అయితే దొరికే ఛాన్సెస్ ఉన్నాయని అయితే నేను విన్నాను. ఇది వన్ ఆఫ్ ద స్టాల్స్ అనమాట. లాస్ట్ టైం వెళ్దామని ప్లాన్ చేశాను కానీ కుదరలేదు. దిస్ ఇస్ బిజినెస్ స్టాల్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ ప్రిజనర్స్ ఇవన్నీ వాళ్ళున్న టాలెంట్స్తో పాటు ఇవన్నీ చేశారు అని అయితే ఇక్కడ చెప్తారు. వాళ్ళకు ఒక మంచి యావిగేషన్ ఉండడానికి దిస్ వాజ్ వెరీ నైస్ టు సీ ఆల్ దిస్ బ్యూటిఫుల్ వర్క్ దట్ దే హ్యావ్ డన్. ఈసారి అక్కడ వైరల్ అవుతున్న ఈ బిగ్ పాపడ్ కూడా అయితే టేస్ట్ చేసాం మేము. ఇది బిగ్గెస్ట్ పాపడ్ అంట. సో అందరం అయితే దాన్ని అట్లా ముక్కలు ముక్కలు చేసి అయితే దీన్ని కూడా టేస్ట్ చేసాము. ఇట్ వాజ్ ఫైన్, ఇట్ వాజ్ నైస్, ఓకే ఓన్లీ. ఇది గేట్లోకి ఎంటర్ అవుతూనే గేట్ నెంబర్ 2 దగ్గర ఉన్నట్టుంది అనుకుంటా ప్రాబబ్లీ. బికాస్ దీనికోసం కూడా చాలా వెతకాల్సి వచ్చింది. గ్రౌండ్స్ చాలా పెద్దగా ఉండటంతో మనం ఫస్ట్ టైం వెళ్తే అసలు ఏ గల్లీ నుంచి ఏ స్ట్రీట్కి వెళ్తున్నామో, ఎక్కడ ఏ షాప్స్ ఉన్నాయో అనేది అయితే చాలా కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది. మనకు తెలిసిన వాళ్ళతో వెళ్తేనే కాస్త బెటర్. వాళ్ళైనా కాస్త మనని గైడ్ చేసి ఇక్కడ ఇది ఉంది అని చెప్తారు. బట్ మనకి ఎప్పుడైనా మనకి ఫస్ట్ టైమర్స్ ఎక్స్పీరియన్స్ లానే ఉంటుంది కాబట్టి, అండ్ స్టాల్స్ కూడా కాస్త మారుస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడు అది కాన్స్టెంట్గా ఉండదు. మనమే ఏదో రకంగా ఎక్స్ప్లోర్ చేసుకుని అయితే చివరికి ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అందరం చాలా షాప్ చేసి ఇంకా మాలో ఉన్న ఎనర్జీ అంతా అయితే డ్రైన్ అయిపోయింది. పొద్దున 11కి వచ్చాము, రాత్రి 8 అవుతుంది. సో కాస్త గట్టిగానే షాప్ చేసామన్నమాట. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీలో ఎంతమంది నుమాయిష్ ఎగ్జిబిషన్ ఆల్రెడీ వెళ్ళుంటే కనుక వీడియో తప్పకుండా లైక్ చేయండి. మీరు ఎలాంటి షాప్స్ ఎక్స్ప్లోర్ చేశారో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ ఇయర్ వరకు ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్కి అయితే టాటా చెప్పేసి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు కనుక ఓపిక ఉంటే ఇంకొకసారి లోపలికి వెళ్ళి వస్తావా? వస్తాను. ఇంకొకసారి లోపలికి వెళ్ళి వస్తావా? అక్కడ నెట్వర్క్ శారీస్ కోసం వెళ్తాను. ఛాన్స్ ఇస్తే లోపలికి వెళ్ళి వస్తావా? వస్తాం, చాలా ఓపిక. బాయ్.